ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారాలు పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గ్రహ స్థితులను పరిశీలిస్తే మీ రాశి అధిపతి బుధుడు అనుకూల స్థితిలో ఉండడం వల్ల మానసిక చురుకుదనం, తెలివితేటలు మరియు నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం అందుకునే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాలు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాల్ని అందించే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్న మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభించవచ్చు. ఉన్నతాధికారులు మీ ప్రతిభను మెచ్చుకునే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా కనిపిస్తోంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు పురోగతి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, విద్య, మార్కెటింగ్, మీడియా మరియు డిజిటల్ రంగాలకి చెందిన వారికి లాభదాయకమైన రోజు కావచ్చు. కొత్త కస్టమర్లు లేదా కొత్త ఒప్పందాలు లభించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆదాయం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ కొన్ని అనివార్య ఖర్చులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ అవసరాలు లేదా ప్రయాణాలకి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. అయితే ధన ప్రవాహం కొనసాగుతుండడంతో పెద్దగా ఇబ్బంది ఉండదు. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. కుటుంబ జీవితంలో ఆనందకరమైన వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంటిలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. సోదరులు, సోదరిమణుల నుంచి సహకారం పొందగలుగుతారు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. పరస్పర నమ్మకం బలపడుతుంది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మనసులోని భావాల్ని స్పష్టంగా వ్యక్తపరచడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి ఈరోజు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. గురువుల మార్గదర్శకత్వం మంచి ఫలితాల్ని అందిస్తుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక ఆలోచనలు మరియు ఒత్తిడి కారణంగా మానసిక అలసట కలగవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం మరియు నీరు ఎక్కువగా త్రాగడం మంచిది. అదృష్టపరంగా ఈరోజు ఆకుపచ్చ రంగు మీకు శుభప్రదంగా ఉంటుంది. 5 సంఖ్య అదృష్ట సంఖ్యగా పనిచేయవచ్చు. ముఖ్యమైన పనుల్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక మిథున రాశి వారు చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే ఈరోజు బుధగ్రహ అనుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువును లేదా శ్రీహరిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం శుభప్రదం. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, పచ్చ పెసరపప్పు దానం చేయడం, గోవులకి పచ్చని గడ్డి వేయడం, చిన్నారులకి విద్య సామాగ్రి దానం చేయడం ద్వారా బుధగ్రహ అనుకూలత పెరుగుతుంది. అలాగే ఓం భూం బుధాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ రోజు మొత్తంగా మిథున రాశి వారికి పురోగతి, గౌరవం మరియు కొత్త అవకాశాలు లభించే శుభప్రదమైన రోజని చెప్పవచ్చు. అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.